మన బతుకమ్మ పండుగ అంటే రేవంత్ సార్కు పురాగా ఇష్టం లేనట్టుంది. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూసున్న కాంచెల్లి బతుకమ్మకు మొత్తానికే బతుకు లేకుండానే చేస్తున్నాడు. పోయినేడు అట్టనే అయింది, ఈ ఏడు కూడా గట్లనే అవుతుంది. బతుకమ్మ పండుగ రోజుకో జిల్లాల జోరుగా జరిగేది. పోయిన 10 ఏళ్లల్లా అమ్మలక్కలు ముద్దుగా తయారై పొద్దుకంగానే వచ్చి బతుకమ్మలు ఆడుకునేటోళ్ళు గాని పోయినేడు కాంచెల్లి ఏం ఆడినట్టు లేదు, ఏం పండుగ తీర్ల కొడతలేదు. ఇక పనిల పని అని మన రేవంత్ సార్ కూడా బతుకమ్మ పురాగా బొందబెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నట్టే కొడుతుంది కథ చూస్తుంటే. మొదలు ఇలా కాంగ్రెస్ లీడరు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి సార్ ఏమన్నాడు, ఏహే మా తాన అసలు బతుకమ్మే ఆడరు, అది మా సంస్కృతే కాదు అని చెప్పిండు. అటెంకా మన రేవంత్ సార్ కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండు. ఆ విగ్రహం చేతిర బంగారం అసొంటి బతుకమ్మను తీసేసి మొక్కజొన్న కంకి పెట్టిండు. అట్టనే పోయినేడు బతుకమ్మ చీరలు ఎగ్గొట్టిండు. ఈసారి కూడా చీరలు ఇస్తున్నాం అని చెప్పి బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ చీరలని పేరు పెట్టిండు. అసలు మన బతుకమ్మకు ఇందిరమ్మకు ఏంది సారు సంబంధం అంటే, అది అంటే మేం గింతే అన్నట్టు దులుపుకొని పోతుర్రు కాంగ్రెస్ లీడర్లు. సరే ఇందిరమ్మో చందిరమ్మో ఏవో ఒక చీరలు ఇస్తాడేమో అనుకుంటే అవి కూడా ఇప్పుడు ఇయ్యరంట, పండుగ అయిపోయినాక దసరాకి ఇస్తారట. అవి కూడా అందరికి కాదుల్లో మహిళా సంఘాలోళ్ళు ఉంటారు కదా, గాళ్ళకే ఇస్తారట. మరెందుకు సారు గిట్ల బతుకమ్మ మీద పగబట్టినావు అంటే, మరి లేకపోతే ఏంది, బతుకమ్మ పండుగ అంటే కేసీఆర్ ఇచ్చే బతుకమ్మ చీరలే గుర్తొస్తున్నాయి. అందుకే బతుకమ్మనే బొందబెట్టే కార్యాన్ని ముంగటేసుకున్నాడు కావచ్చు అని అనుకుంటుర్రు బతుకమ్మలాడే అమ్మలక్కలు.